నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అనాలిసిస్. తెలంగాణలో ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక కోణంలో కేబినెట్ భర్తీ చేసిన హైకమాండ్ ఎవరు ఊహించని రీతిలో రెడ్డిలను కాదని ఎస్సీ బీసీల నుంచే ముగ్గురు ఎంపిక చేసింది. కాంగ్రెస్ నిర్ణయంపై బడుగు బలహీన వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. అదే సమయంలో రెడ్డి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి పదవి ఆశించిన సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి రాజీనామా హెచ్చరిక చేశారు. అయితే పార్టీ పెద్దల బుజ్జగింపులతో కూలైనట్టు తెలుస్తోంది. కొత్త మంత్రుల ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహం ఏంటి, సామాజిక కోణం నుంచి మంచి ఫలితాలు ఇస్తుందా? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయింది అనుకోవచ్చా? అసలు ఏంటి, ఎవరికి ఏ శాఖలు కేటాయించే అవకాశం? సో ఒకటి, ఇప్పుడు ముగ్గురు మంత్రులు తీసుకున్నారు. చాలా శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, ప్లస్ కొద్దిమంది మంత్రుల దగ్గర డబుల్ శాఖలు ఉన్నాయి. నేనేమనుకుంటానంటే 6 మంత్రుల్ని కనుక ఫిలప్ చేస్తే ఆల్రెడీ డబుల్ ఉన్న మంత్రుల శాఖల దగ్గర నుంచి తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం 3 మంత్రుల్ని మాత్రమే భర్తీ చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలనే ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి దగ్గర ఏం శాఖలు ఉన్నాయి? హోంశాఖ. హోంశాఖ అంటే పోలీసు వ్యవస్థ మొత్తం చూసేది హోంశాఖ. అయితే హోంశాఖ గతంలో చాలా పవర్ఫుల్ ఉండేది, కానీ లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర పెట్టుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు, అంటే ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తాడు. అదే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో హోంశాఖ అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. బట్ రాష్ట్ర స్థాయిలో హోంశాఖను కోరలు లేని శాఖగా చేశారు. ఎందుకంటే చిన్న అటు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి, వాళ్ళని చేయాలంటే డీజీపీ చేస్తారు, ఎస్ఐ సీఎల్ని చేయాలన్నా ఎస్ఐని చేయాలంటే అక్కడ ఎస్పీ చేస్తారు, సీఎం చేయాలంటే అంతకుముందున్న అంతకు పై అధికారి చేస్తారు. సో పవర్ లేకుండా పోయింది హోమ్ మినిస్ట్రీ అనేది, కోరలు తీసేసిన నాగుపాము లాగా అయిపోయింది. సో ఎందుకంటే నేను చెప్పినట్టు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గరే పెట్టుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ కూడా ఇచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ను హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేయమంటే అది పవర్ఫుల్ మినిస్ట్రీ ఉండేది, కానీ ఆ విధంగా లేదు. తర్వాత మిగతా ఏమేమి పోర్ట్ఫోలియో ఉన్నాయి? అర్బన్ డెవలప్మెంట్ అంటే గతంలో కేటీఆర్ చేపట్టిన శాఖ, మున్సిపల్ కానీ అర్బన్ డెవలప్మెంట్ శాఖ, అది కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అది కాకుండా ఎడ్యుకేషన్, విద్యాశాఖ. విద్యాశాఖలో చాలా ఉన్నాయి, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య. గతంలో విద్యాశాఖను 3 మంత్రులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ప్రాథమిక విద్య అంటే స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, హయ్యర్ యూనివర్సిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా విద్యాశాఖ. నాకు తెలిసి ఖచ్చితంగా ఆ విద్యాశాఖను ఎవరో ఒకళ్ళకి ఇస్తారు. హోము, ఎడ్యుకేషను, తర్వాత సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్, ఇటువంటి ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. వాటిని ఈ మంత్రులకు ఇచ్చే అవకాశం ఉంది. సో దీని మీద చర్చిద్దాం. మరింత చర్చించే ముందు మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ఖరారు చేసింది. అంటే హౌస్లో, శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే అవుతారు కాబట్టి ఆయన్ని నామినేట్ చేసింది. 3 మంత్రులతో పాటు ఆయన పేరును కూడా అనౌన్స్ చేసింది. సో ముందుగా రామచంద్ర నాయక్ గారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ. యా, ఒకటి డిప్యూటీ స్పీకర్గా మీకు అవకాశం కల్పిస్తూ ముందే చెప్పేశారు. అవునండి, నాకు పొద్దున్నే పిసిసి అధ్యక్షులు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమాచారం ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఏదేమైనా అన్ని సామాజిక వర్గాలని న్యాయం చేకూర్చే విధంగా ఈ కూర్పును మరి అధిష్టానం సుదీర్ఘంగా చర్చించినా గానీ మరి అన్ని సామాజిక వర్గాలని న్యాయం చేసే విధంగా ఉందని చెప్పి మరి ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. మరి మేము కూడా హ్యాపీగా దాన్ని మరి స్వీకరించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, సో అంటే ఇవాళ క్యాబినెట్ చూస్తే ఒక బీసీ, 2 ఎస్సీలు, తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎస్టీ. సో ఒక క్లియర్ మెసేజ్ హైకమాండ్ పంపించింది, సామాజిక న్యాయంకు మేము కట్టుబడి ఉన్నామని, అంతేనా? రాహుల్ గాంధీ గారు పాదయాత్ర తర్వాత ఎవరి వాటా ఎంత ఉందో అంత వాళ్ళకి అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఒక సంకల్పం వారిలో ఉంది. దానికి ఆదర్శంగా దాన్ని మరి ఇంప్లిమెంటేషన్ లో కూడా చూపించాలనే విధంగా గతంలో మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా అన్ని సామాజిక వర్గాలని, బీసీ సామాజిక పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని, అదేవిధంగా కొండ సురేఖ గారిని, మరి ఎస్టీ నుంచి సీతక్క గారిని, మరి అదేవిధంగా వెల్మ సామాజిక వర్గం నుంచి జూపల్లి గారిని,
అలా అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో మాదిగా 2 సామాజిక వర్గాలని న్యాయం చేస్తూ మరి బీసీ ముదిరాజ్ సోదరుడు వాకటి శ్రీహరి గారిని, గిరిజన సామాజిక వర్గం నుండి మమ్మల్ని మరి అధిష్టానం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి సమిష్టి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. సో మీ సామాజిక వర్గం చూసుకుంటే లంబాడ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ లేదు ఇప్పటి వరకు, అంటే ఆదివాసీ నుంచి సీతక్క ఉన్నారు కాబట్టి. సో అవునండి, మీకు ఇప్పుడు అవకాశం కల్పించారు. బట్ ఇది డిప్యూటీ స్పీకర్ కదా, మంత్రివర్గంలో అయితే ఉండనట్టే కదా. ఓకే, అంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి అందరూ క్యాబినెట్ లోనే ఉంటేనే సాధ్యం అవుతుంది కాదు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కాబట్టి తప్పకుండా ప్రజా సంక్షేమంలో భాగస్వామి కావచ్చు. అదేవిధంగా మరి చట్టసభలో కూడా కొన్ని ప్రజల పక్షాన నిలబడడానికి, ప్రజల పక్షాన న్యాయం చేయడానికి కూడా మా వంతు కృషి చేయడానికి మాకు గుర్తింపు లభించిందని మేము భావిస్తా ఉన్నాం. ఓకే, సో ఒకటి అక్కడ ఆదివాసీ సీతక్కకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీకు బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంతో చేశారు ఇది, అంతేనా? అంతే అండి, అంతే. అంటే సీతక్క గారిని జనరల్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు, సీనియారిటీ కానీ లేకపోతే వారి ప్రజల్లో వారికి ఉన్న ఒక ఇమేజ్ కానీ, అదేవిధంగా స్త్రీ కోట అంటే మన అంటారు కోట స్త్రీల అన్ని వర్గాలుగా చూసినా వారు సీనియర్, అంటే వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఇస్తూనే లంబాడ సామాజిక వర్గాన్ని కూడా మరి చాలా మంది అంటే పోర్ట్ఫోలియో వస్తుందనే భావించినాం. మరి ఏదేమైనా మరి డిప్యూటీ స్పీకర్ కూడా చట్టసభలో ఒక కీలకమైన పోస్ట్ కాబట్టి తప్పకుండా దానికి న్యాయం చేసే విధంగా ముందు మా కార్యాచరణ ఉంటది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా గిరిజన లంబాడ సామాజిక వర్గానికి ఇంకా అదనంగా కూడా పోస్టులు వస్తాయేమని మేము ఆశిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ 3 ఖాళీ ఉన్నాయి, ఆ 3 మళ్ళీ లంబాడాకి అవకాశం ఇవ్వచ్చా? తప్పకుండా. ఈ సామాజిక వర్గం దాదాపు 10.6% ఉన్న జనాభా కాబట్టి, అదేవిధంగా గతంలో ప్రభుత్వ ఏర్పాటులో మరి కీలక భూమిక పోషించిన సామాజిక వర్గం కాబట్టి, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాబట్టి తప్పకుండా న్యాయం చేయడానికి అధిష్టానం కొంత ఆలోచిస్తుందని సామాజిక వర్గం నుండి అయితే ఆశిస్తున్నాం. అంటే తర్వాత అయినా తర్వాత మీకు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకోవచ్చు. మమ్మల్ని తీసుకుంటారా ఇంకా నా సహచర ఎమ్మెల్యేని తీసుకుంటారా అనేది కాదు. బట్ తప్పకుండా మనం ఇప్పుడు చూస్తే యంగ్స్టర్స్ మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని మరి ఇప్పుడు 3 తీసుకున్నట్టు లెక్క. సో పార్టీ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తూనే అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసే ఆలోచన వాటిలో రాహుల్ గాంధీ గారిలో ఉందనేది ఇక్కడ కనబడుతుంది. తప్పకుండా మరి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి స్థానం ఉంటది అని మనం భావించాలి. అయితే ఒక్కటి సార్ ఇక్కడ ఇప్పుడు పార్టీ నిబద్ధతతోని పనిచేస్తూ కంటిన్యూస్ గా పబ్లిక్ లో మన అంటే కష్టపడే వారికి ఏ రోజైనా ఏదో విధంగా కలిసి వస్తుందని చెప్పడానికి నిదర్శనం ఇదంతా. అయితే రెడ్డిలు అన్హ్యాపీగా ఉన్నారు. మొన్న ఎమ్మెల్సీలో ఒకటి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు క్యాబినెట్ లో. రెడ్డి సామాజిక వర్గం అన్సాటిస్ఫైడ్ గా ఉంది అని అంటారు. ఒకటన్నా ఇచ్చుంటే బాగుండేది ఇవాళ అని వాళ్ళ అభిప్రాయంగా కనిపిస్తుంది. అంటే వాస్తవంగా మరి 3-4 మధ్యలో పోటీ ఉన్నది వాస్తవం. అది యావత్ తెలంగాణ అంటే చూస్తూనే ఉన్నారు. సో వారిలో ఎవరికి ఇస్తే బాగుంటది, ఎవరికి ఇస్తే మరి పార్టీకి కానీ రేపు ప్రజలకు కానీ అదేవిధంగా భవిష్యత్తులో అది తప్పకుండా వారికి న్యాయం చేకూరుస్తారని మేము భావిస్తా ఉన్నాం. అంటే రెడ్డిస్కి నెక్స్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ జరిగే రీషఫుల్లో అంతే కదా, ఇప్పుడు 3 మిగిలినాయి కాబట్టి. కానీ ఈ మూడింటికే 1.5 సంవత్సరం తీసుకుంది రామచంద్ర నాయక్ గారు. ఆ 3 ఇంకా ఎప్పుడు చేస్తారా, చేయరా, వదిలేస్తారా తెలియదు కదా. వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మధ్యలో పార్లమెంట్ 3 నెలలు సుదీర్ఘ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఈ దేశ మొత్తంలో ఉండడం, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో మరి సార్వత్రిక ఎన్నికలు జరగడం, మరి కొంచెం అధిష్టానానికి కొంచెం సమయం వెసులుబాటు లేకపోవడం వల్ల కొంచెం జాప్యమైన మాట వాస్తవం. సార్ లేట్ అయినా లేటెస్ట్ గా
మంచి నిర్ణయాలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికైతే ఇది నిదర్శనం. ఓకే. ఏది ఏమైనా రెడ్డి సామాజిక వర్గానికి కూడా చీఫ్ విప్ ఉంది, అదే విధంగా ఆర్టీసీ కార్పొరేషన్ లాంటివి మంచిగా ఉన్నాయి, అదే విధంగా ఇంకా 3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి కాబట్టి దాంట్లో 2 పోర్ట్ఫోలియోలు వాళ్ళకు కూడా పోవచ్చు. సీనియారిటీని కానీ వారి మంచి తనాన్ని కానీ గౌరవించే పరిస్థితి ఉంటది కాబట్టి సమయం పాటిస్తే ఎవరికైనా స్థానం మంచిగా వస్తుందని చెప్పేసి భావిస్తున్నా. రాజగోపాల్ రెడ్డికి తర్వాత సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ వీళ్ళంతా అన్హ్యాపీగా ఉన్నారంటున్నారు. ఇప్పుడు అసంతృప్తి అనేది తప్పకుండా సరే సీనియర్స్ కాబట్టి కొంత ఉండొచ్చు, కానీ ఏదేమైనా వారికి కూడా న్యాయం చేకూర్చేది ఓపిక పడితే తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఏదేమైనా ప్రభుత్వం ఇంకా 10-15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటది. సో కాంగ్రెస్ దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే దాంట్లో అందరం సమిష్టిగా సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నం అవుతుంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడితోనే అయిపోయిందని అనుకోకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి సమయంతో మరి పార్టీ నిబద్ధతతోని మనం ముందుకు సాగితే తప్పకుండా ఏదో రోజు అది ఆ పదవులు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి అని చెప్పి భావించాలని చెప్పి మా సీనియర్ నాయకులకు నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు. సో మొత్తానికి స్పందన సామాజిక న్యాయం పరంగా మాత్రం చాలా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం అన్నది చాలా 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 తక్కువ సందర్భాల్లో జరుగుద్ది. మొన్న ఎమ్మెల్యే టికెట్లు కూడా చాలా తక్కువ బీసీలకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీల కంటే రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ల ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లో రిజర్వేషన్ ఉంది, కానీ బీసీలకు చాలా అన్యాయం జరిగింది టికెట్ల కేటాయింపులో. సో ఇప్పుడు బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీలకు కూడా పూర్తిగా న్యాయం చేశారు. నీ క్యాబినెట్లో 15 మంది క్యాబినెట్లో 4 దళితులు ఉన్నారు. సో గ్రేట్ కదా. ఒక మాదిగ ఉపకులం, ఒక మాల ఉపకులం. సో పర్ఫెక్ట్గా వర్కౌట్ బ్యాలెన్స్ చేశారు. బీసీలు సరే, బీసీలు ఎక్కువ ఉండాలి, కానీ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నారు. 8 మంది ఉన్నారు. 8 మందిలో ఇప్పుడు ఆల్రెడీ 2 ఉన్నారు, ఇవాళ ఒక్కళ్ళు, 3కి అవకాశం దొరికింది 8 మందిలో. తర్వాత ఎస్టీలు 2 ఉన్నారు, 4 ఎస్సీలు 2 ఎస్టీలు, అంటే ఎంత 6. టోటల్ క్యాబినెట్ ఎంత 15 మందిలో 6 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం అన్నది బహుశా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా పర్సంటేజ్ వైజ్ ఇంత రిప్యుటేషన్ ఎక్కడ లేదు. మీ కేసీఆర్ గవర్నమెంట్లో చూసుకుంటే ఒక ఎస్సీ మంత్రి, ఒక ఎస్టీ మంత్రి మాత్రమే ఉండేవాడు. ఫస్ట్ టర్మ్లో మనకు ఎస్సీ మంత్రి రాజయ్య ఉన్నాడు, ఆ తర్వాత కడియం శ్రీయర్ ఉన్నాడు. తర్వాత ఎస్టీ నుంచి చందులాల్ ఉండే, ఒక ఎస్సీ ఒక ఎస్టీ మంత్రి మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు 15 మందిలో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి. 15 మందిలో 6 ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారు. సెకండ్ టర్మ్ కేసీఆర్ దానిలో ఒక ఎస్సీ మళ్ళీ సేమ్ ఒక ఎస్టీ, సత్యవతి రాఠోడ్ ఎస్టీ నుంచి, ఎస్సీ నుంచి కొప్పుల ఈశ్వర్. బట్ ఈసారి ఎస్సీ ఎస్టీల ప్రాతినిధ్యం చాలా కాంగ్రెస్ పార్టీ పెరిగింది సామాజిక న్యాయ ప్రకారం. ఇక బీసీలకు సంబంధించి నేను చెప్పినట్టు 8 మందిలో 3, ఇంకా నెక్స్ట్ 3లో కూడా ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వచ్చు. ఆ 3 కనుక మనం చూస్తే కనుక ఒకళ్ళు కొండా సురేఖ పద్మశాలి, భర్త మున్నూరు కాపు, 2 కవర్ అయిపోయినాయి. పొన్నం ప్రభాకర్ గౌడ్, పిసిసి ప్రెసిడెంట్ గౌడ్. తర్వాత ముదిరాజ్, తెలంగాణలో క్యాస్ట్ పరంగా మాదిగ సామాజిక వర్గం తర్వాత పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక వర్గం అవి ఉన్నాయి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు? మిగిలిన బీసీ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే విప్గా కూడా ఉన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం. మున్నూరు కాపు క్యాబినెట్లో లేకపోవడం అన్నది బహుశా చాలా సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు, కేకే, బొత్స సత్యనారాయణ అంటే తూర్పు కాపు, తర్వాత పొన్నాల లక్ష్మయ్య, వీళ్ళంతా కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం. డి శ్రీనివాస్ అందరూ కూడా పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు, కాంగ్రెస్లో చాలా కీ రోల్ పోషించారు. కానీ ఫస్ట్ టైం మున్నూరు కాపు క్యాబినెట్లో లేరు. ఆది శ్రీనివాస్కి ఇస్తారేమో అనుకున్నారు కానీ ఇవ్వలేదు. అది కాకుండా ఇంకా మిగిలింది బీర్లా ఎలై యాదవ్ ఉన్నారు, కురుమ సామాజిక వర్గం, నల్గొండ జిల్లా, ఆయన ఆలేరు, ఆయనకు అవకాశం దొరకలేదు. ఇద్దరు బీసీలు. ఆ తర్వాత నారాయణ ఖేడ్ సంజీవరెడ్డి ఉన్నారు. సంజీవరెడ్డి పేరుకే రెడ్డి, కానీ రెడ్డి లింగాయత్. ఆయన లింగాయతుల్లో రెడ్డి బీసీ కిందకి వస్తారు. కర్ణాటకలో బీసీ, మన దగ్గర కూడా 2020లో బీసీలో కలిపారు. సో వీళ్ళ 3 బీసీలు రాని వాళ్ళు చూస్తే కనుక 3 ప్లస్ గోదావరి ఖానీ నుంచి మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు 4.
ఇంకొక ఎమ్మెల్యే బహుశా ఎవరో ఉన్నారు. అది కాకుండా బీసీలో 3 అవకాశం కల్పించారు. సామాజిక న్యాయపరంగా 15 మందిలో 4 రెడ్లు, 6 ఎస్సీ ఎస్టీలు, తర్వాత నేను చెప్పినట్టు 3 బీసీలు 13, ఒక బ్రాహ్మణ, ఇంకొక కమ్మ, ఆ తర్వాత ఒక వెలమ. సో ఈ విధంగా మిక్స్ అయిపోయింది. 4 రెడ్డిలు, ఎస్సీ ఎస్టీల పరంగా చూస్తే కనుక ఎస్సీ ఎస్టీలు 5, 4 ప్లస్ 5 9, అంటే కాంగ్రెస్ అధిష్టానం 9 ప్లస్ బీసీలు 3 12, ఒక బ్రాహ్మణ, ఒక వెలమ, ఒక కమ్మ. సో 15 మందిలో ఓసీలు 7, మిగతా వాళ్ళు 8 మంది. ఈ విధంగా అవకాశం కల్పించారు. అయితే రెడ్డిస్కి నేను చెప్పినట్టు చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే 4 రెడ్లు ఉన్నారు కదా అని అనొచ్చు, కానీ కాంగ్రెస్కు అనాదిగా రెడ్డిలు అందుగా ఉంటూ వస్తున్నారు. నీలం సంజీవ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 1956లో ముఖ్యమంత్రి మొదలు పెడితే, అంటే బూరుగుల రామకృష్ణారావు అప్పుడు తెలంగాణ హైదరాబాద్ స్టేట్కు చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. అప్పుడు ఫస్ట్ సీఎం నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి మొదలు పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీకి రెడ్డిలే మేజర్. నీలం సంజీవరెడ్డి తర్వాత దామోదర సంజీవయ్య ఎస్సీ, ఆయన ఒక 1-2 ఇయర్స్ ఉన్నారు. ఆ తర్వాత అందరు కూడా మోస్ట్లీ రెడ్డిసే. కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి. సో ఇంతమంది రెడ్డిస్ ప్రాతినిధ్యం వహించారు. నాన్ రెడ్డిస్ చేసిన వాళ్ళు ఎంత? దామోదరం సంజీవయ్య 1960లో తొలి దళిత చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత పివి నరసింహారావు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఆ తర్వాత మళ్ళా జలగం వెంగళరావు వెలమ సామాజిక వర్గం, తర్వాత అంజయ్య ఆల్సో రెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెడ్డి. సో ఇంతమంది రెడ్డి చీఫ్ మినిస్టర్ చేశారు. ఎందుకంటే ఆ పార్టీ డామినేటెడ్ బై రెడ్డిస్. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు రెడ్డిస్ ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే 4 వచ్చాయి కదా, ఇంకా కనీసం 2 వస్తాయి అనుకున్నారు క్యాబినెట్లో. అయితే ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ క్యాబినెట్లో కూడా 6 రెడ్డిలు ఉండే స్పందన. సో ఇప్పుడు 4 వచ్చాయి కాబట్టి ఇంకో 2 వస్తాయి. కేసీఆర్ క్యాబినెట్లో అది కేసీఆర్ పార్టీ ఈజ్ డామినేటెడ్ బై రెడ్డిస్, దానిలో ఎక్కువ ఉన్నారు. కానీ వాళ్ళ క్యాస్ట్ వెలమ కాబట్టి వెలమ 4 ఉండేవాళ్ళు. కేసీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ 4 ఉండేవాళ్ళు. అయినా సరే 6 క్యాబినెట్లో రెడ్డిలు ఉండే. సో రెడ్డిస్ సహజంగానే డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ రెడ్డిస్కి ఇవ్వకపోవడానికి కారణం నాకేం కనిపించింది అంటే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఈ 3లో ఎవరన్నా ఒక్కళ్ళకో ఇద్దరికో. సుదర్శన్ రెడ్డి విషయంలో సాక్షాత్తు రేవంత్ రెడ్డి పట్టుబడినా కూడా ఆయనకు మంత్రి పదవి రాలేదనే అభిప్రాయాలు ఉన్నాయి కదా, ఎలా చూడొచ్చు? ఎస్, ఎందుకంటే రేవంత్ రెడ్డికి సమీప బంధువు అవుతారు. నిజామాబాద్ జిల్లాకు కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇస్తారు అని అనుకున్నారు. కానీ మరి ఇస్తే కనుక ఆయనకి ఇచ్చి వదిలిపెడితే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే, రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసినప్పుడే అప్పుడే చాలా మాట్లాడారు. మొన్న జానారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డికి సపోర్ట్గా లెటర్ రాస్తేనే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద సీరియస్ అయినారు. కేసీఆర్ బెటర్ అని కూడా కామెంట్ చేశారు. సో అందుకని ఇంకా రెడ్లకు ఎవరికి ఇవ్వకపోతే బెటర్ కదా, ఇంకా 3 ఉన్నాయి కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఇచ్చి రాజగోపాల్ రెడ్డి ఇవ్వకపోతే ఆయన కోపం వస్తుంది. వీళ్ళిద్దరికి ఇచ్చి మల్రెడ్డి రంగారెడ్డి ఇవ్వకపోతే ఆయన రాజీనామా చేస్తా మల్రెడ్డి ఆయన చెప్పారు. సో వీళ్ళు 3 రేస్లో ఉన్నారు. ఈ 3లోనే ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. కనీసం ఒకటి ఇచ్చినా మిగతా 2 హట్ అవుతారు, 2 ఇచ్చినా ఎవరైనా ఒకళ్ళు హట్ అవుతారు. మంత్రి పదవి ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎవరు అడ్డుపడుతున్నారు అనుకోవచ్చు ఆయనకు మంత్రి పదవి దక్కే అసలు అవకాశం? అంటే 2-3 ఈక్వేషన్స్ అడ్డుపడుతున్నాయి. ఒకటి ఏంటంటే నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 రెడ్డిస్ మినిస్టర్స్గా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3వ మంత్రి కూడా రెడ్డికే ఇస్తే నల్గొండ జిల్లాకు ప్రాబ్లం అవుతుంది కదా. నల్గొండ జిల్లాను మొత్తం రెడ్లకే ఇచ్చేసారన్న ఇబ్బంది అవుతుంది. 2వది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సొంత అన్న, ఆయన క్యాబినెట్లో ఈయన క్యాబినెట్లో 2 బ్రదర్స్కి ఒకే క్యాబినెట్లో ఉండడం కూడా డిసడ్వాంటేజ్. ప్లస్ ఆయనకు లాబింగ్ కరెక్ట్గా చేసేవాళ్ళు లేరు. రేవంత్ రెడ్డి అగెన్స్టే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అన్న కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తారో లేదో అని చెప్పలేని పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కేవలం హైకమాండ్ మాత్రమే హామీ ఇచ్చింది. సునీల్ కనుగోలు, రాహుల్ గాంధీ హామీ ఇచ్చారంటారు. కేసీ వేణుగోపాల్ కూడా సపోర్ట్గా ఉన్నారంటారు. వివేక్ విషయంలో మల్లికార్జున ఖర్గే అవుట్ రైట్గా సపోర్ట్ ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే ఆ విధంగా లేరు. సో ఇక్కడ అందుకని ప్లస్ ఈ నల్గొండ జిల్లాలో రెడ్డిస్
ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఖమ్మం జిల్లాల నుంచి కూడా 3 మంత్రులు ఉన్నారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో సామాజిక వర్గం. బట్టి విక్రమార్క దళితు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కమ్మ. 3 కాబట్టి ఇబ్బంది కదా. ఒకటే నల్గొండ జిల్లాలో 3 రెడ్లు ఇస్తే ఎస్, నల్గొండ కాంగ్రెస్ బ్యాస్టెన్, కాంగ్రెస్ కంచుకోట, కానీ అది ఒక మైనస్ వెళ్తుంది. ప్లస్ వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మేము సామాజిక న్యాయం అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరికి ఇస్తే మల్లెడ్డి రంగారెడ్డి పంచాయతీ చేస్తారు, హైదరాబాద్ రంగారెడ్డిలో లేదని. సో రేవంత్ రెడ్డి పట్టుబట్టినా రాకపోవడానికి అదే కారణం. రాజగోపాల్ రెడ్డికి ఓన్లీ హైకమాండ్ నుంచి కొంత సపోర్ట్ ఉంది, బట్ ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేయరు, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయరు, బట్టి విక్రమార్క సపోర్ట్ చేస్తారు. ఆయన బ్రదర్ నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉందని మనం అనుకోలేము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన సపోర్ట్ చేస్తాడని అనుకోలేదు. సో ఆ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా వీళ్ళిద్దరిని వేయలేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వేయలేదు, రాజగోపాల్ రెడ్డిని కూడా వేయలేదు. వెంకటరెడ్డి అందరు మినిస్టర్స్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నారు, ఒక 3 లేరు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ లేనప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో ఏందో అది లేదు. రేవంత్ రెడ్డి అయితే ఒక రెడ్డి అయితే తన ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి కావాలని పట్టుబట్టారు, అది కాలేదు. సో వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డికి అనుకూలమే, వాకిట్ శ్రీయర్ ఆయన జిల్లానే, ఆయన మల్లికార్జున ఖర్గే కోట ముదిరాజ్ సామాజిక వర్గం, రేవంత్ రెడ్డి కూడా పెద్దగా ఆపోజ్ చేయరు. ప్లస్ అడ్లూరు లక్ష్మణ్ కూడా రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు రికమెండేషన్ అనుకోవచ్చు. అటు వివేక్ వెంకటస్వామి మాల ఇచ్చినందుకు, దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. ఇంతకుముందు మాల ఉపకులం దాసరి మాల బట్టి విక్రమార్క ఉంటే, మాదిగ ఉపకులం సంబంధించి దామోదర రాయనరసింహ ఉన్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ప్రాతినిధ్యం ఇచ్చారు, 15 లక్షల జనాభా ఉన్న మాలలకి క్యాబినెట్లో ప్రాతినిధ్యం ఇచ్చారు. సో రాజగోపాల్ రెడ్డి ఎవరు హైకమాండ్లో అవుట్రైట్గా సపోర్ట్ లేకపోవడం, హైకమాండ్లో వివేక్ వెంకటస్వామికి రాహుల్ గాంధీ దగ్గర సపోర్ట్ ఉంది, మల్లికార్జున ఖర్గే ఉంది, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంది. ఈయనకు మాత్రం అప్పుడు ఇచ్చిన అష్యూరెన్స్ ఉంది, కానీ ఇటు రేవంత్ రెడ్డి సపోర్ట్ లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ లేదు, తర్వాత రెడ్డి కావడం మైనస్ అయింది. ఒకటే జిల్లాలో 3 రెడ్ల ఎట్లా అని, స్టేట్లో ఎవరు సపోర్ట్ లేరు, ఇవన్నీ కూడా మైనస్ అయ్యాయి రాజగోపాల్ రెడ్డి రాకపోవడానికి. ఇక సుదర్శన్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క సపోర్ట్ చేయరు, హైకమాండ్ నుంచి కూడా చేయరు, అందువల్ల రాలేదు. మల్రెడ్డి రంగారెడ్డికి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు నిజానికి ఈసారి, కానీ ఇప్పుడు ఉత్తమ్ బట్టి సపోర్ట్ చేశారు మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలని, జానారెడ్డి కూడా సపోర్ట్ చేశారు, కానీ ఆయనకు కూడా హైకమాండ్ నుంచి సపోర్ట్ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయని పరిస్థితి. ప్లస్ ఇక 3 చాలు, ఇంకా 3 వదిలేద్దాం అనుకోవడం వల్ల ఈ విధంగా జరిగింది. అయితే మనం ఇప్పుడు శాఖల గురించి డిస్కస్ చేసుకోవాలి. స్పందన శాఖలకు సంబంధించి రేవంత్ రెడ్డి దగ్గర నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 శాఖలు ఉన్నాయి ప్రధానమైనవి. ఒకటి సోషల్ వెల్ఫేర్, అంటే సాంఘిక సంక్షేమ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా, ఎస్సీ వెల్ఫేర్ మినిస్ట్రీ అంతా కూడా దీనికి ఎందుకు వస్తుంది. ఎస్సీ సప్లాన్, షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్ అంతా కూడా ఈయన కిందకి వస్తుంది. ప్లస్ గురుకుల హాస్టల్స్, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, అవి దీని కిందకి వస్తాయి. ఎస్టీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆల్రెడీ సీతక్క చేతిలో ఉంది. అది కాకుండా మైనారిటీ వెల్ఫేర్ కూడా ఇంకెవరికి ఇవ్వలేదు, మైనారిటీల సంక్షేమం కూడా. సో మైనారిటీ మంత్రి కూడా లేరు క్యాబినెట్లో. నెక్స్ట్ ఎందుకంటే మైనారిటీ ఒక్క ఎమ్మెల్యే గెలిచారు, సరే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కాంగ్రెస్ నుంచి. ఎమ్మెల్సీ ఉన్నారు, మొన్న నామినేటెడ్ చేసిన ఎమ్మెల్సీ, బట్ ఆయనకి అవకాశం ఇవ్వలేదు. చూద్దాం, అంటే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి వేరే వాళ్ళకి చేస్తారా, ఆయనకి ఇస్తారన్నది. అయితే ఇక్కడ 4 మేజర్ పోర్ట్ఫోలియోస్: హోమ్, సోషల్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనారిటీ వెల్ఫేర్, ఇవన్నీ శాఖలు ఉన్నాయి. దీనిలో నేనేమనుకుంటున్నా అంటే సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ అడ్లూరి లక్ష్మణ్ కానీ వివేక్ వెంకటస్వామి కానీ ఇవ్వచ్చు. జనరల్గా ఎస్సీలకు ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి ఇవ్వచ్చు, సోషల్ వెల్ఫేర్ ఈయనకు ఎవరికి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇవ్వచ్చు. అల్టిమేట్గా ముఖ్యమంత్రి పెరాగేటివ్, బట్ జనరల్గా మనం అనుకునేది ఏంటంటే ఎడ్యుకేషన్ ఉన్నత విద్యావంతుడు వివేక్, ప్లస్ ఆయన డాక్టర్, చాలామంది తెలీదు, ఎంబీబీఎస్ డాక్టర్, ఆయన ఇండస్ట్రియలిస్ట్గానే కాకుండా డాక్టర్ కూడా. సో డాక్టర్, ఉన్నత విద్యావంతుడు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చదువుకున్నవాడు. కొద్దిమంది అంటారు ఆయనకు ఫైనాన్స్ కానీ హోమ్ మినిస్ట్రీ కానీ కూడా ఇవ్వచ్చు, దళిత్కు ఫైనాన్స్ ఆర్ బట్టి విక్రమార్క నువ్వు వేరే శాఖ షిఫ్ట్ చేసి ఫైనాన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ అల్టిమేట్గా అది హైకమాండ్ దగ్గర తేలాలి ఒకవేళ ఫైనాన్స్ బట్టి విక్రమార్క శాఖ మార్చాలంటే కనుక.
సో ఇప్పుడున్న పరిస్థితిలో పాత శాఖలు డిస్టర్బ్ చేయకపోతే కనుక ఎడ్యుకేషన్ రావచ్చు వివేక్ వెంకటస్వామికి, సోషల్ వెల్ఫేర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు రావచ్చు, ఇంకా వాకిటి శ్రీహరికి బీసీకి హోమ్ మినిస్టర్ ఇచ్చినా చెప్పలేం మనం, ఒక బీసీని హోంమంత్రిగా చేశారని కూడా చెప్పొచ్చు. అయితే మెయిన్ ఏంటంటే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ బహుశా కేటీఆర్ చేపట్టిన మినిస్ట్రీ, ఇది రేవంత్ రెడ్డి తన దగ్గరే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్వయంగా మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మానిటర్ చేయాలని అనుకుంటున్నారు, గతంలో కూడా అనుకున్నారు. ఇవి మేజర్ శాఖలు. ఇక మైనారిటీ వెల్ఫేర్ ఉంది, ఒక్కొక్క మంత్రి రెండు శాఖలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ సివిల్ సప్లై చేస్తున్నారు, బట్టి విక్రమార్క ఎనర్జీ అంటే విద్యుత్ ప్లస్ ఆర్థిక శాఖ చూస్తున్నారు. అట్లాగే పొంగులేటి ఐఎన్పిఆర్ హౌసింగ్ రెవెన్యూ మినిస్ట్రీ చూస్తున్నారు, జూపల్లి కల్చరు టూరిజం చేస్తున్నారు, అంటే చిన్న చిన్న మినిస్ట్రీసే. కొండా సురేఖ దేవాదాయ శాఖ పర్యావరణ శాఖ చూస్తున్నారు, పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్టు బీసీ వెల్ఫేర్ చూస్తున్నారు. ఇవన్నీ వేటి డిస్టర్బ్ చేయకపోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన శాఖలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నాయో వాటిని ఇచ్చే అవకాశాలు మనకు ఎక్కువ కనబడుతున్నాయి. సో మోస్ట్లీ సోషల్ వెల్ఫేర్ అడ్లూరు లక్ష్మణ్కు, ఎడ్యుకేషన్ వివేక్ వెంకటస్వామికి, వాకిటి శ్రీహరికి బహుశా హోంశాఖగా ఇచ్చినా ఇవ్వచ్చు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకోవచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ మంత్రుల శాఖల్ని డిస్టర్బ్ చేస్తారంటే దానికి హైకమాండ్ అనుమతి అవసరం. ఓకే. సో ఓవరాల్గా ఇప్పటికున్న సిచ్యువేషన్, ఏళ్ల పాటు కాంగ్రెస్ కోసం పనిచేసి తమకు పదవులు దక్కలేదని అసంతృప్తితో కొందరు నేతలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో 15% మాత్రమే మంత్రులు అంటే తీసుకోవచ్చు. అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీని వీడే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు. పార్టీ వీడితే 3.5 సంవత్సరాల తర్వాత ఇంకా ఉంది, ఇప్పుడు వీడితే ఏం లాభం? బెదిరిస్తారు. సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు, మీనాక్షి నటరాజన్ ఆమె ఇంటికి వెళ్ళారు, మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నారు, పోస్ట్ పోన్ అయింది ప్రెస్ కాన్ఫరెన్స్. మీనాక్షి నటరాజన్ ఆయన ఇంటికి వెళ్ళి ఇంకా ఉంది కదా, ఇంకా అందుకని కాంగ్రెస్ హైకమాండ్ తెలుగుగా 3 భర్తీ చేసి ఇంకా 3 ఉంది, వాళ్ళకి ఆశ పెట్టింది, ఇంకా 3 ఉన్నాయి కదా 3 చేద్దామని. ఆ చేయడం మినిమం ఒక 3-4 నెలలు 6 నెలల వరకు అయితే ఉండదు, ఎందుకంటే పీసీసీ కార్యవర్గం 2-3 రోజులు అనౌన్స్ ఉంది. ఆ తర్వాత ఇక అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇంకో 6 నెలల వరకు ఉండకపోవచ్చు, ఆ తర్వాత చూసుకుందాం అంటారు. రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడున్నారు తెలియదు, ఇవాళ ఉదయం ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఏమనుకుంటారంటే తన జైనింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ జరిగింది, అప్పుడు ఎలక్షన్ సమయంలో వివేక్ వెంకటస్వామి కానీ తాను కానీ జాయిన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ జరిగింది. నల్గొండ జిల్లా నుంచి పోటీ చేయకుండా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు వచ్చేది మంత్రి పదవి హైదరాబాద్ రంగారెడ్డి కోటాలో అని ఆయన అనుకుంటున్నారు. సేమ్ మల్లెడ్డి రంగారెడ్డి కూడా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం నుంచి గెలిచిన, హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే సార్వత్రిక ఎన్నికల్లో. సరే మొన్న బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ నుంచి మనకు శ్రీ గణేష్ గెలిచారు, ఆయన అరవమాల. బట్ అక్కడ జరుగుతుంది ఏంటంటే రంగారెడ్డి హైదరాబాద్ కలిసి 40% పాపులేషన్ ఉంది, ఈ 40% పాపులేషన్కు రిప్రజెంటేషన్ లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న నేపథ్యంలో జానారెడ్డి అదే లెటర్ రాశారు, ఆయన వర్కౌట్ కాలేదు. సో ఆయన కూడా నేను రాజీనామా చేస్తా, నేను రాజీనామా చేసి వేరే బీసీకి అవకాశం ఇస్తే అట్లీస్ట్ రంగారెడ్డికి రిప్రజెంటేషన్ వస్తుంది అన్న దానిలో ఉన్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే రంగారెడ్డి నుంచి స్పీకర్ ఉన్నారు కదా, ప్రసాద్ కుమార్ ఉన్నారు కదా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి నడుస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో చర్చ కామనే, కానీ ఊహించినంత పెద్ద సంక్షోభం అయితే లేదు కాంగ్రెస్ పార్టీలో. గతంలో మంత్రివర్గ కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో, రోషే సమయంలో పెద్ద సంక్షోభాలు ఉండే. ఈసారి లేకపోవడానికి కారణం ఏంటంటే మోస్ట్లీ గెలిచిన వాళ్ళు కొత్త ఎమ్మెల్యేలు, ప్లస్ మనం ఇంకో పేరు చెప్పుకోవాలి ప్రేమ్ సాగర్ రావు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఏంటంటే నేను వివేక్ వెంకటస్వామి పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వేరే పార్టీలు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్ళారు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీ వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు. నేను 10 సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని పట్టుకుని ఉంటే నాకెందుకు ఇవ్వలేదు, నేను బట్టి విక్రమార్క పాదయాత్ర మొత్తం నేను చూసుకున్నా అని చెప్పి ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఆయన కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. సో అందుకని ఆయన కూడా నేను రాజీనామా చేస్తా అంటున్నారట. ఆయన ఇంటికి కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీనాక్షి నటరాజ్ కానీ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కానీ వాళ్ళిద్దరూ వెళ్ళే
ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అసమ్మతి అయితే ఉంటుంది. కానీ గెలిచిన ఎమ్మెల్యేలో మెజారిటీ కొత్త ఎమ్మెల్యేలు 64 మందిలో దాదాపు 40 మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. సో దానివల్ల పెద్దగా మనకు అసంతృప్తి కనిపించట్లేదు. 35 నుంచి 40 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ రెడ్డి ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేస్కి అందరికీ అవకాశం రాదు కదా. బీసీ ఎమ్మెల్యేస్ 8 మందే ఉన్నారు. 8 మందిలో 3కి అవకాశం వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేస్ కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా దాదాపు 11-12 మంది ఉన్నారు. దానిలో 4కి అవకాశం వచ్చింది. రెడ్డి ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ అవకాశం రాదు. ఫస్ట్ టైమర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఓకే పర్లేదన్న ఉద్దేశంతో ఉన్నారు. మొత్తానికి సోషల్ ఈక్వేషన్స్ పరంగా చాలా మంచిగా కాంగ్రెస్ హైకమాండ్ బ్యాలెన్స్ చేసింది. బట్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్లా సాటిస్ఫై చేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనాదిగా అండగా ఉంటూ వస్తుంది. కేసీఆర్తో రెడ్డి సామాజిక వర్గం 2014 తర్వాత సేల్ అయింది. 2018లో రైతు బంధు ఇవ్వడం వల్ల రెడ్డి సామాజిక వర్గం హ్యాపీ ఫీల్ అయింది. రైతు బంధుని రెడ్డి బంధు అని కూడా అన్నారు. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే రెడ్డిస్ కానీ వెల్మాస్ కానీ, దానివల్ల చాలా బెనిఫిట్ పొందారు. కానీ మొన్న ఎలక్షన్ వచ్చేసరికి మనకు రాజ్యాధికారం లేదని మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చారు. ఇప్పుడు గత కొద్ది కాలంగా మనకేం పనులు జరగట్లేదు ఇక్కడ అని రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తి ఉంది. అనుభవదారు కాలం ధరణిలో తీసేస్తామనడం. ఎందుకంటే అనుభవదారు కాలం ఉంటే రెడ్డిస్కి మేజర్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళే కదా. ప్లస్ మంత్రివర్గంలో ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలో అవకాశం దక్కలేదు, ఒక రెడ్డికి కూడా ఇవ్వలేదు. బీసీ ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. అద్దంకి దయాకరు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎస్టీ లీడర్కి ఇచ్చారు. అట్లాగే మనకి విజయశాంతి బీసీకి ఇచ్చారు. విజయశాంతి కూడా మంత్రివర్గం స్థానం అనుకున్నారు, బట్ ఇవ్వలేదు. అది వేరే సంగతి. అంటే ఆమెకు హైకమాండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ రావడమే గొప్ప అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె నేను క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్గా పనిచేశాను, నా క్యాంపెయిన్ వల్ల అధికారంలోకి వచ్చింది అనుకున్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు రాష్ట్ర స్థాయిలో ఎవరు సపోర్ట్ లేదు. సో రెడ్డి సామాజిక వర్గం మాకు మొన్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఇప్పుడు మంత్రివర్గంలో ఇవ్వలేదని గుస్సా అయితే ఉంటుంది ఒక కామన్ రెడ్డిలో. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారన్న చూడాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో రెడ్డియే. ఆయన మంత్రివర్గంలో నేనే ముఖ్యమంత్రి ఉన్నా, ఇంకా ఎక్కువ మంది రెడ్లకు ఎందుకు ఇవ్వడం అని 25 మందిలో 4 మాత్రమే రెడ్లకు ఇచ్చాడు. కానీ నీకు మొన్న ఎలక్షన్ వచ్చేసరికి కమ్మాసేమో అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్కళ్ళు ఒక 100 ఓట్లు వేయించారు. రెడ్డిస్ మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి ఆయనలో మాకేం న్యాయం జరగలేదు, ఆయన ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేశారు, ఊర్లో డామినేట్ రెడ్డిస్ మాదేం నడవలేదు ఈ గవర్నమెంట్లో అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వ్యతిరేకంగా పనిచేశారు నన్ను. కానీ వాళ్ళ కమ్మాస్ ఒక్కొక్కళ్ళు 100 ఓట్లు వేస్తే, అమెరికా నుంచి వచ్చి ఓట్లు వేస్తే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఉండడం వల్ల ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. 40% ఓటు బ్యాంక్ వచ్చింది కానీ 11 సీట్లే వచ్చాయి. సో రెడ్డిస్ కొంత డామినెంట్, తెలంగాణలో కూడా డామినెంట్ కదా, ప్రతి ఊర్లో కూడా రెడ్డి నాయకత్వం ఉంటుంది, పల్లెల్లో కూడా. సో వాళ్ళు కొంత ఈ పరిణామాల పట్ల కొంత అసంతృప్తి చెందే అవకాశం ఉంది. కానీ రాహుల్ గాంధీ ఒక క్లియర్ ఎజెండాతో వెళ్తున్నారు. 42% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సాటిస్ఫాక్షన్. ఆ ఎజెండాలో భాగంగానే మంత్రివర్గం ఉందని చెప్పొచ్చు. మరి రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్లా సాటిస్ఫై చేస్తారన్నది చూడాలి. కానీ మెజారిటీ సామాజిక వర్గాల్ని సాటిస్ఫై చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందే. పంజాబ్లో అమరీందర్ సింగ్ జాట్ సిక్ అనేది పవర్ఫుల్ కమ్యూనిటీ. అక్కడ ఆయన తీసేసి నవజోత్ సింగ్ సిద్ధును చీఫ్ మినిస్టర్గా చేస్తారనుకున్నారు. అప్పుడు తీసేసినప్పుడు ఆయన తీసేయద్దు యాక్చువల్గా అమరీందర్ సింగ్ను, పవర్ఫుల్ 3 టైమ్ చీఫ్ మినిస్టరు. తీసేసినప్పుడు ఎట్లీస్ట్ సిద్ధుకి ఇస్తారనుకున్నారు. అది ఇవ్వకుండా చిరంజీవి చెన్నీకి ఇచ్చారు. ఇవ్వడం వల్ల 117 సీట్లకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ సీట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 117కు 93, అంటే 4/5 మెజార్టీ వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కొంత అసంతృప్తి అయితే ఉంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు, నెక్స్ట్ 3లో 3 మిగిలిన వాటిలో 1-2 ఇస్తారా రెడ్డిస్కు ఏందన్నది చూడాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.